మీరు సినిమాలు చూస్తారా, క్రైస్తవులు అనేవాళ్ళు సినిమాలు చూడొచ్చా అని అడుగుతున్నారు. వెల్, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ, యు ఆర్ ఆస్కింగ్ ద రాంగ్ గాయ్. ఎందుకంటే నా డిగ్రీ సినిమా అండి. నా సాక్ష్యం కనుక మీరు విన్నట్లయితే మీకు తెలుస్తుంది. నేను దాంట్లోంచి బయటకు వచ్చానండి. నాకు మార్వెల్ స్టూడియోస్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది టు వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ అండ్ గ్యాఫర్. మంచి ఆపర్చునిటీస్ నాకు వచ్చినాయి. కానీ అవన్నీ నేను విడిచిపెట్టి దేవుడు నా జీవితంలో నేను ఏదైతే తట్టుకోలేని ఎదుర్కోలేని టెస్ట్స్ నాకు చూపించి అన్ని ఇబ్బందులు నన్ను నా పైన పెట్టి దాని నుంచి బయటికి ఎలా రావాలో దేవుడు నాకు సాయం చేసి నేను చేసిన ఒక్క ప్రార్థన వల్ల విడుదల నాకు కలుగు చేశాడు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టర్న్ బ్యాక్ టు దట్ వరల్డ్ ఎవర్ అగైన్. సో అందుకని యువర్ ఆస్కింగ్ ద రాంగ్ గా అని అన్నాను. మరలా నేను ఆ ఫీల్డ్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు, వెళ్ళను కూడా. కాకపోతే యాజ్ హ్యూమన్స్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ రిలాక్సింగ్ ఫర్ అ బిట్ అండ్ వాచింగ్ a Netflix series or a movie at home. అంతేగాని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళిపోయి పబ్లిక్ ప్లేసెస్లో ఇఫ్ యు ఆర్ ఆల్సో ఎంజాయింగ్ అండ్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్, దెన్ ఐ థింక్ ఇట్ ఇస్ రాంగ్. బట్ ఇంట్లో ఇఫ్ యు ఆర్ జస్ట్ స్పెండింగ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ వాచింగ్ సంథింగ్ దట్ ఈస్ ఎంటర్టైనింగ్, అంటే అగైన్ దెర్ ఆర్ లెవెల్స్ టు మూవీస్. భయంకరమైన సినిమాలు ఉంటాయి, పాపంతో ఉన్న సినిమాలు ఉంటాయి, లేకపోతే ఎక్కువ హారర్ ఫిలిమ్స్ ఉంటాయి. నా గురించి షైనీని అడిగితే చెప్తుంది, లేకపోతే ఎవరినైనా చెప్తారు. ఇప్పటి వరకు నా లైఫ్లో హారర్ ఫిలిం అనేది నేను చూడలేదు. ఎందుకంటే ఐ పర్సనలీ ఫీల్, ఒకటి నాకు హారర్ ఫిలిమ్స్ అంటే భయం. బికాజ్ సినిమాటోగ్రాఫర్, ఐ నో ద టెక్నిక్స్, భయాలు ఎలా పెట్టాలో నాకు తెలుసు. కాబట్టి ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఫర్ హారర్ ఫిలిమ్స్. అది మాత్రమే కాకుండా స్పిరిచువల్గా మనం చూసినట్లయితే వీఆర్ ఓపెనింగ్ పోర్టల్స్ అండ్ దట్ ఈస్ ద బ్రీడింగ్ స్పేస్ ఫర్ దీస్ ఈవిల్ స్పిరిట్స్ అండి. దెయ్యం సినిమాలు చూడడం కానీ, లేకపోతే దెయ్యపు ఈవిల్ కార్యాలు కనుక మనం గేమ్స్లో మనం ఆడినట్లయితే వీఆర్ ఓపెనింగ్ పోర్టల్స్ ఫర్ ఈవిల్ స్పిరిట్స్ టు ఎంటర్ ఇన్ టు అవర్ ఫ్యామిలీస్, ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్స్ అని నేను చాలా బలంగా నమ్ముతాను. సూన్ ఐఎమ్ గోయింగ్ టు ప్రీచ్ అబౌట్ ఇట్ ఆల్సో. కాబట్టి దెయ్యపు శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడుదల పొందాలంటే ఫస్ట్ మనం దాని నుంచి దూరంగా ఉండాలి. ఇఫ్ యూ గెట్ క్లోజర్ టు ఇట్, ద మోర్ క్లోజర్ టు ఇట్, ద మోర్ బిగ్గర్ ఇట్ బికమ్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి ఐ డోంట్ ఎంకరేజ్ యూ టు వాచ్ దోస్ ఫిల్మ్స్. బట్ ఒకసారి రెండుసార్లు రిలాక్స్ అవ్వడానికి సంథింగ్ ఫనీ మనం చూస్తే ఇట్స్ తప్పు కాదని నేను భావిస్తాను. ఒకవేళ తప్పు అన్నట్లయితే ఐఎమ్ సారీ. మీ వాట్ యు సే, హర్టింగ్ దర్ ఫీలింగ్స్, మనోభావాలు నేను దెబ్బతీసినట్లయితే నన్ను క్షమించండి. నేను ఆ ఉద్దేశంలో మిమ్మల్ని చూడమని నేను ఎంకరేజ్ చేయట్లేదు. బట్ ఐ డూ వాచ్ ఇట్ సమ్ టైమ్స్. I'm not here sitting here, I'm not going to lie. And please, మీరు అడిగారు కదండి మూవీస్ చూడొచ్చా అని. అసలు మూవీ అనేది దట్స్ అ వెరీ బిగ్ వర్డ్. మూవీ అంటే ఇట్ కవర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కదా. రకరకాల మూవీస్ ఉంటాయండి. అయితే నేను అంకిత్ కనుక ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్, మీరు నమ్మరేమో, వి వాచ్ డిస్నీ మూవీస్, యానిమేషన్ చూస్తూ ఉంటాం. లేదంటే మేము రీసెంట్గా చోజన్ మూవీ కూడా చూసాం. సో ఇట్స్ అ మూవీ కదా. చోజన్ అనేది ఒక మూవీ. వార్ రూమ్ అనే మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టే మూవీస్ని కూడా దైవజనులు కూడా తీశారండి, అభిషక్తులైన దైవజనులు. మరి అటువంటి మన కుటుంబాలని కట్టే, మన ఆత్మీయ జీవితాన్ని కట్టే మూవీస్ అనేవి ఉంటాయండి. క్రిస్టియన్ మూవీస్ ఉంటాయి. అండ్ మీ పిల్లలు కనుక డిస్నీ కానీ యానిమేటెడ్ మూవీస్ చూస్తుంటే కనుక తప్పకుండా యూ కెన్ జాయిన్ అండ్ వాచ్ ఇట్ ఫర్ ఫన్. దట్స్ ఆల్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. అండ్ ప్లీజ్ ఇది మాత్రం మీరు నోట్ చేసుకోవాలి, డిజ్నీ మూవీస్ నేను చూడనండి. నన్ను చూసేలా శ్రేష్ఠ చేస్తుంది. శ్రేష్ఠ మా అక్క, దే లవ్ డిజ్నీ, సో వీ వాచ్ ఇట్. బట్ యా, అండ్ ఇంకా వన్ సైడ్ అబౌట్ ద నెట్ఫ్లిక్స్ సిరీస్, మీరు ఆ వర్డ్ యూజ్ చేయగానే ఒక కమెంట్ వచ్చింది. నెట్ఫ్లిక్స్ సిరీస్ అదే అంటున్నానండి. ఇప్పుడు మూవీ అంటే ఇట్ కవర్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. దెర్ ఆర్ క్రిస్టియన్ మూవీస్, దెర్ ఆర్ సిన్ఫుల్ మూవీస్, దెర్ ఆర్ హారర్ మూవీస్, దెర్ ఆర్ కామెడీ మూవీస్, దెర్ ఆర్ కిడ్స్ మూవీస్, దెర్ ఆర్ అడల్ట్ మూవీస్, దెర్ ఆర్ ఏ-రేటెడ్ మూవీస్. అన్నిటినీ ఒక కేటగిరీలో మూవీస్ అని అంటామండి కదా. అలాగనే అందులో మనం ఎలా అయితే క్రిస్టియన్ మూవీస్ లేకపోతే కిడ్స్వి ఎలా అయితే చూడొచ్చు అని అనుకుంటున్నామో, అలాగే నెట్ఫ్లిక్స్ సిరీస్లో చక్కగా వెరీ కామ్ సిరీస్ కొన్ని ఉంటాయి, మంచిగా కొన్ని సిరీస్ ఉంటాయి. దే ఆర్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ ఫర్ కిడ్స్. యూ కెన్ వాచ్ ఓన్లీ ద గుడ్ వన్స్. ఇప్పుడు చోజన్ కూడా ఫస్ట్ నెట్ఫ్లిక్స్ లోనే వచ్చింది. దట్స్ ఎ నెట్ఫ్లిక్స్ సిరీస్. Yeah, it is not Netflix series, but it was released in Netflix. Yeah. And also
అగైన్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అరామిక్ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్లో. అరామిక్ ఈజ్ ద లాంగ్వేజ్ దట్ వాజ్ స్పోకెన్ బై జీసస్ హిమ్సెల్ఫ్. ప్రభు వారు ఏ భాషలో అయితే మాట్లాడారో, ఏ భాషలో అయితే ప్రార్థించారో, మన బైబిల్లో అగైన్ ఇట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ గ్రీక్. కాకపోతే ప్రభువారు మాత్రం అరామిక్ లాంగ్వేజ్లో ఆ దినంలో 2000 సంవత్సరాల క్రితం మాట్లాడారు. అరామిక్ భాషలో నెట్ఫ్లిక్స్లో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే మూవీ రిలీజ్ అయింది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, సబ్ టైటిల్స్ పెట్టుకొని అరామిక్ లాంగ్వేజ్లో వినండి. యూ విల్ హౌ బ్యూటిఫుల్ ఇస్ దట్ లాంగ్వేజ్. ప్రభువారు మాట్లాడిన మాటలు కానీ, ఆయన ఏ లాంగ్వేజ్లో అయితే ఆ దినంలో మాట్లాడారో అదే భాషతో వింటుంటే it is so soothing to your ear, and it feels like you're speaking heavenly language sometimes. I'm not boasting about it, but నాకు అలా అనిపించింది పర్సనల్ ఫీలింగ్. కాబట్టి I encourage you to watch that film and it will change your life. నా ఫస్ట్ క్రిస్టియన్ మూవీ అంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్. ఆ సినిమా వల్లనే నా తండ్రి గాస్పల్ నాకు ప్రీచ్ చేశారు. ఐ ప్రీచ్డ్ అబౌట్ ఇట్ ఫ్యూ మంత్స్ ఎగో ఇన్ అ వర్షిప్ నైట్. నాకు ఎలాగైతే ఫస్ట్ గాస్పల్ నా చిన్ననాటిలో నా తండ్రి నాకు ఆ వాక్యాన్ని చూపించి గాస్పల్ నా జీవితంలో పెట్టాడో, ఆ శుభవార్త మీ జీవితంలో కూడా వస్తుందంటే ఐ ఎంకరేజ్ యూ టు వాచ్ ఇట్.